మహోదయ ఇంకో పాట మీద వస్తా ఉందండి మహోదయ. ఏంటండి? ఇంకో పాట వినపడతా ఉందండి మీరు చెప్పే పాఠం. లేదా మాకు అందరికీ అలాగే వినపడతా ఉందండి. వినిపించదండి. ఇప్పుడు చూడండి, వినిపించదా? సో అది మనం రేపు చూద్దామండి. ప్రస్తుతానికి షార్ప్గా మన మధ్యలో పాఠం మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత వీడియో లాంచ్ చేసుకోండి. సో ఒకసారి ఫోటో తీస్తారు. కల్పన గారు ఇప్పుడే ఓపెన్ చేద్దామంటారా? అవును మహోదయ, 32 మెంబర్స్ వచ్చారు. మరి ఇంకా ఎవరు రోజు అంతే వస్తారు. ఒకసారి థాట్ చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఇచ్చేయండి. వీడియో లాంచ్ చేసుకోండి కూడా. పడతాయి నీకు చంప. జీ అందరూ వస్తున్నారు అనుకుంటారు. దాదాపుగా అందరూ ఓపెన్ చేశారు. మనం మంత్రపాఠం చేద్దాం. చేస్తూ ఉంటారు. మేము మంత్రపాఠం చేయమంటారండి? చేయండి మహోదయ. చేయండి. అథ మంత్రపాఠః సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం కైవల్యపాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 15 సూత్రాల వరకు చూసాము కైవల్యపాదంలో. ఇప్పుడు అక్కడి నుంచి మిగిలిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకున్నామండి. నిన్న మనము వస్తు సామ్యే చిత్త భేదాత్తయో విభక్తః అని చెప్పుకున్నాము. అంటే ఇక్కడ వస్తువు ఒకటే అయినప్పటికీ కూడా భిన్న భిన్న చిత్తములతో చూడటం వలన భిన్న భిన్న అదే వస్తువు అనేది భిన్న భిన్న వ్యక్తులకు భిన్న భిన్న ప్రకారంగా భిన్న భిన్న జ్ఞానం అందజేస్తుందని చెప్పుకున్నాము.
అది చిత్త భేదయో తయోర్ విభక్త పంతాహ. చిత్తంలో భిన్న భిన్న రకాలుగా భిన్న భిన్న వ్యక్తులు భిన్న భిన్న రూపంలో చూడటం వలన అలాంటి భిన్నమైన స్థితి కలుగుతుందని చెప్పి 2 రకాలుగా మనం చూసాము. ఆ రకంగా వస్తువు యొక్క జ్ఞానం భిన్న భిన్నంగా కనిపిస్తుంది ప్రతి వ్యక్తికి. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నామట. ఆ భిన్న భిన్న జ్ఞానం కలుగుతుంది అంటున్నావు కదా, ఆ ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడే ఆ వస్తువు ఉంటుంది, జ్ఞానం లేనప్పుడు ఆ వస్తువు కూడా ఉండి చెప్పి ఒక క్షణికవాది పూర్వపక్షి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన అభిప్రాయం అంటే, సుఖాది అంటే సుఖము కానీ దుఃఖానుభూతి కానీ పొందేటప్పుడు ఏదైనా దుఃఖానుభూతి కలుగుతుందో ఆ క్షణంలో మాత్రం ఆ పదార్థం ఉంటుంది, ఆ వస్తువు ఉంటుంది. మిగిలిన సందర్భంలో మిగిలిన సమయంలో ఆ వస్తువు అనేది ఉండదు. జ్ఞానకాలంలోనే సుఖ భోగకాలం ఏ విధంగా సుఖం కనిపిస్తుందో దుఃఖ అనుభూతి కాలం దుఃఖం కనిపిస్తూ ఉంటుందో అలాగే వస్తువు కూడా ఆ వస్తువు కూడా ఆ వస్తువు యొక్క జ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆ జ్ఞాన కాలంలో మాత్రం ఆ వస్తువు కనిపిస్తుంది, మిగిలిన సందర్భంలో ఆ వస్తువు ఉండదని చెప్పి పూర్వపక్ష సిద్ధాంతం అంట. కాబట్టి అంటే వాని యొక్క అభిప్రాయం వస్తువు అనేది అనిచిత్తాధీనంలో ఒకే చిత్తానికి ఆధీనంలో ఉంటుంది, ఒకే చిత్తానికి ఆధీనంలో ఉంటుంది. ఆ పక్షాన్ని అటువంటి పూర్వపక్షుల యొక్క సిద్ధాంతాన్ని సిద్ధాంతం ఏం చెప్పారంటే 16వ సూత్రం చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తూ ఉంటుంది. చూడండి. నచ ఏకం చిత్తం నచ ఏక చిత్త తంత్రం వస్తు తద్ అప్రమాణకం తదా కిం స్యాత్. నచ ఏక చిత్త తంత్రం వస్తు తద్ అప్రమాణకం తద కిం స్యాత్ అంటే ఒకవేళ నీ సిద్ధాంత ప్రకారంగా ఒకే చిత్త ఆధీనంలో వస్తువు ఉంటుంది అంటే ఒక వస్తువు అనేది ఒకే చిత్త ఆధీనంలో ఉంటుంది, ఒకవేళ అలాంటి సిద్ధాంతం అనుకోండి, అది యుక్తి సంగతిగా. నచ ఏక చిత్త తంత్రం వస్తు ఒక చిత్తానికి ఆధీనమైనది కాదు వస్తువు అనేది, ఎందుకంటే అది ప్రమాణయుక్తం కాదు. ఒకవేళ అలా అనుకున్నామనుకోండి, తదా కిం స్యాత్ ఒకవేళ ఒక వస్తువు ఏక చిత్త ఆధీనంగా ఉంటుందనుకోండి, ఎప్పుడైతే ఆ చిత్తము వేరే వస్తువులో లీనమైనప్పుడు ఆ ముందు చూసిన చిత్తం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో వస్తువు అవుతుందో దాని యొక్క స్ఫురితం ఏ విధంగా ఉంటుంది, తదా కిం స్యాత్ అది ఏ స్థితిలో ఉంటుంది. కాబట్టి నచ ఏక చిత్త తంత్రం వస్తు తద్ అప్రమాణకం తదా కిం స్యాత్ ఇది ప్రమాణయుక్తమైనది కాదు. ఎందుకంటే తదా కిం స్యాత్ ఒకవేళ ఆ వస్తువు చూసినప్పుడు ఆ చిత్త క్షణంలో మాత్రమే ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, ఒక వస్తువుని చూసినప్పుడు ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ విషయ వస్తువుని చూసినప్పుడు ఏదైతే జ్ఞానం కలుగుతుందో ఆ సమయంలోనే అక్కడ ఆ జ్ఞానం ఉంది అనుకుంటే గిన, ఆ వస్తువు ఉంది అనుకుంటే గిన, అదే సమయంలో ఆ వస్తువు కాకుండా వేరే భిన్న వస్తువులో మనం చిత్తాన్ని ఏకీభావం చేసినప్పుడు ఆ పూర్వంలో చూసిన చిత్తం ఏదైతే ఉందో అప్పుడు ఆ చిత్తం యొక్క స్థితి ఎలా ఉంటుంది. కాబట్టి అది ఆ సమయంలో పూర్వ చిత్తం చూసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ వస్తువు ఏదైతే ఉందో అది కనిపించదు అన్నమాట. కాబట్టి ఈ రకంగా దోషయుక్తం అవుతుంది. కాబట్టి వస్తువు అనేది ఒక చిత్త ఆధీనం కాదు, అనేక చిత్త ఆధీనం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సిద్ధాంత యొక్క తాత్పర్యం ఏంటంటే జ్ఞాన కాలంలో మాత్రమే, జ్ఞానానుభూతి కాలంలో మాత్రమే పదార్థం ఉంటుంది, సత్తా ఉంటుంది. దానికి సుఖానికి సమానంగా సుఖం భోగకాలంలో సుఖం ఏ విధంగా కనిపిస్తుందో అలాగని చెప్పి సిద్ధాంతం ఇచ్చాడు. ఏదంటే సుఖ భోగాన్ని అనుభవించేటప్పుడు సుఖం యొక్క సత్తా మనకి ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో ఆ సమయంలో ఉంటుంది, అన్య సమయంలో ఉండదు. అంటే జ్ఞానకాలంకి పూర్వము జ్ఞానకాలం తర్వాత వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించడం లేదు. ఏ సమయంలో అయితే ఆ వస్తువు యొక్క జ్ఞానము మనకు అది అందరికి వినిపిస్తుందా అండి? మధ్యలో ఆగిపోయింది మహోదయ, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు వస్తాను. ఇప్పుడు వినిపిస్తుందండి, ఇందాక వినిపించలా. వస్తు అంతిమ బిందు ఏం చెప్పాను మీకు, లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను, చిత్తం అనేది అంటే పూర్వం చూసింది ఒక వస్తువు ఆధీనం కాదు,
చిత్తం అనేది ఒక వస్తువు ఆధీనం కాదు అని చెప్పుకున్నాము. సిద్ధాంతి చిత్తం అనేది ఒకే వస్తువును గ్రహిస్తుంది, అలాంటి సిద్ధాంతం కాదని చెప్పామట. ఒకే ఆధీనమైనటువంటి వస్తువు చిత్తం అనేది ఒకే ఆధీనంగా ఉండదు అని చెప్పుకున్నాము. దానికి సమాధానంగా, ఎందుకంటే చిత్తం అనేది ఒకే వస్తువుని గ్రహిస్తుంది, ఒకే చిత్త ఆధీనంగా ఉంటుందన్నాం అనుకోండి, అదే చిత్తం వేరే భిన్న విషయంలో లీనం చేసినప్పుడు ఆ పూర్వ చిత్తం ఏ వస్తువుని అయితే చూసింది, ఏ వస్తువు జ్ఞానం కలిగిందో ఆ చిత్తం ఎక్కడ ఉంటుంది, తదకించ దాని యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, అటువంటి అందువల్లనే అక్కడ దోషయుక్తం అవుతుంది. అంటే ఆ పూర్వపక్షి సిద్ధాంతం ఏంటంటే చిత్తం ఏ విషయాన్ని అయితే చూస్తుందో, ఏ విషయం చూసినప్పుడు ఏదైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞాన కాలంలో మాత్రమే ఆ వస్తువు యొక్క స్వరూపం ఉంటుంది. ఆ జ్ఞానానికి ముందు, ఆ జ్ఞానానికి తర్వాత అక్కడ వస్తువు అనేది ఉండదు, జ్ఞానం మాత్రమే ఉంటుంది. వస్తువునే జ్ఞానం ఉండదు. మొత్తం ఆయన కాలంలో, ఆయన సిద్ధాంతి పూర్వపక్షి సిద్ధాంతం ప్రకారంగా క్షణకాలంలో ఉత్పన్నమవుతుంది, క్షణకాలం నష్టం అవుతుంది అన్నమాట. ఏ క్షణంలో చూసామో ఆ క్షణకాలంలో మాత్రం ఆ వస్తువు ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది, తర్వాత ఆ వస్తువు యొక్క స్వరూపం ఉండదు అని చెప్పి ఇక్కడ ఈ సిద్ధాంతం చెప్పాడు. దానికి సమాధానంగా సిద్ధాంతం ఏం చెప్పాడంటే, ఒకేలా చిత్తం అనేది ఒకే ఆధీనంగా ఉంటుంది అనుకోండి, ఏ సమయంలో అయితే ఏ వస్తువుని చూస్తున్నామో, ఏ వస్తువు యొక్క విషయం యొక్క జ్ఞానం మనకు ప్రత్యక్షమవుతుందో అదే వస్తువు ఉండాలి. కానీ ఆ వస్తువు ఇప్పుడు అంటే ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు యొక్క పూర్వభాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. దోషం చూపిస్తున్నాడు సిద్ధాంతి. ఒకవేళ నీ ప్రకారంగా ఒక వస్తువు ఆధీనంలో ఉంటుంది చిత్తం అని చెప్పాను. చిత్తం ఒకే వస్తువు ఆధీనంగా ఉంటుంది, ఒకే విషయం చూస్తుంది. ఏ విషయంలో ఏ వస్తువునైతే చూస్తుందో ఆ విషయం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన కాలంలో మాత్రం ఆ వస్తువు కనిపిస్తుందని అలాంటి సిద్ధాంతం ఒకవేళ స్వీకరించామనుకోండి, ఏ వస్తువునైతే మనం చూస్తున్నా ఆ వస్తువు యొక్క పూర్వభాగం మాత్రం మనకు కనిపిస్తుంది. ఏ వస్తువునైతే మనం చూస్తున్నామో ఆ వస్తువు యొక్క పూర్వభాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ వస్తువు యొక్క పూర్వభాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఎందుకంటే కనిపించిందే నీకు ఏ వస్తువు అయితే కనిపిస్తుందో ఆ వస్తువు యొక్క పూర్వభాగం అని చెప్పుకుంటున్నాం కదా. అంటే అదే ఆ కనిపించిన భాగం మాత్రం ఆ భాగం యొక్క జ్ఞానం మనకు ప్రత్యక్షం అవుతుంది. కానీ ఆ వస్తువు యొక్క పృష్ఠ భాగం ఏదైతే ఉందో అది ప్రత్యక్షం కాలేదు కదా. అది ప్రత్యక్షం కాలేదు అంటే దాని యొక్క జ్ఞానం కూడా మనకు లేదు. పూర్వ సిద్ధాంతి ప్రకారంగా నీకు కనిపించేదే వస్తువు, కనిపించేదే జ్ఞానం అనుకుంటున్నాం అనుకోండి, ఆ సిద్ధాంతంగా ఫాలో అయ్యామనుకోండి, ఆ వస్తువుకి పృష్ఠ భాగం అయితే ఉందో అది మీకు ప్రత్యక్షం కాలేదు కదా. అంటే ఆ వస్తువు ఏంటి కదా నీ సిద్ధాంతం ప్రకారంగా ఆ వస్తువు, ఇప్పుడు వస్తువు యొక్క పృష్ఠ భాగం లేదంటే నీ సిద్ధాంత ప్రకారం ముందు భాగం ఉండదు అన్నమాట. ఎందుకంటే పూర్వపదం రెండు ఉంటేనే ఆ వస్తువు, ఎందుకు అనేక అవయవాలతో కలిసినటువంటి ద్రవ్యం అక్కడ మనకు వస్తు రూపంలో కనిపిస్తున్నమాట. అంటే నీ సిద్ధాంతం అది నీలో దోషాన్ని చూపిస్తున్నమాట. ఆ పూర్వభాగం మాత్రమే కనిపించేది నీకు వస్తువు అన్నప్పుడు, జ్ఞానం అన్నప్పుడు ఆ వస్తువుకి పృష్ఠ భాగం ఏదైతే ఉందో దానికి ఆ పృష్ఠ భాగం ఉండకూడదు కదంగా. కానీ అలా కనిపించే అది యోగ విరుద్ధం అనమాట. దానికి ఏదో ఒక చెప్పాం. ఇప్పుడు ఉదర భాగం కనిపిస్తుందంటే దానికి వెనక వైపు కటి భాగం అంటే నడుము ప్రదేశం లేదని అది మనకు సిద్ధాంత విరుద్ధం అనమాట. అంటే నువ్వు చెప్పినట్టుగా ఉదర భాగం ఉందంటే ఉదర భాగం మీద కనిపిస్తుంది, వెనక కటి భాగం ఉండకూడదు. ఎందుకంటే ప్రత్యక్షంగా లేదు, అది కనిపించడం లేదు, కంటికి ప్రత్యక్ష గోచరం కావడం లేదు. కాబట్టి దాని ప్రకారంగా పృష్ఠ భాగం కూడా లేదంటే ఉదర భాగం కూడా ఉండదు అనమాట. అంటే నీ వలతో వ్యాఘాతం అవుతుంది, నువ్వు చెప్పే సిద్ధాంతం నీతో ఖండించబడుతుంది అన్నమాట. కాబట్టి దోషప్రదం అవుతుంది. అందుకే నచ ఏక చిత్త తంత్రం వస్తు తద్ అప్రమాణకం. ఎందుకు తదక్యం సార్, ఒకవేళ అది స్వీకరించినామనుకోండి అది దాని యొక్క స్వరూపం ఏముంటుందో మనం చెప్పలేము. కాబట్టి అది యుక్తి సంగతం కాదు, దోషయుక్తం అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. అందుకే ఒక చిత్తం అనేది అనేక చిత్తాధీనంగా ఉంటుంది. ఒక చిత్తం అనేది స్వాతంత్ర్యంగా అన్ని రకాలుగా ఆలోచిస్తుంది, స్వాతంత్రంగా చూస్తూ ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పాము. ఇప్పుడు తర్వాత అదే విషయంలో ఇంకొక రకం చెప్తున్నారు చూడండి. 17వ సూత్రం చూడండి. 17వ సూత్రంలో తద్ ఉపరాగ అపేక్షితత్వాచ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతం. ఏం చెప్పాను? తద్ ఉపరాగ అపేక్షిత్వాత్ తద్ ఉపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య జ్ఞాత అజ్ఞాతం. అంటే
ఏదైనా చిత్తము ఒక వస్తువును గ్రహిస్తుంది అంటే ఆ చిత్తం అనేది ఆ వస్తువును ప్రత్యక్షంగా ఇంద్రియాలతోటి, మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో ప్రత్యక్ష దర్శనం చేస్తున్నామట. అంటే ప్రత్యక్షంగా దానికి అనుభూతి కలుగుతున్నామట. ఎప్పుడైతే మన చిత్తం ఆ వస్తువు ప్రత్యక్ష దర్శనం చేసిందో తదుపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతం. ఇక్కడ చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. అంతింలో లాస్ట్ లో 17వ సూత్రము తదుపరాగ అపేక్షిత్వాచ చిత్తస్య వస్తు జాతం. చిత్తం ఎప్పుడైతే బాహ్య వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని ప్రత్యక్ష దర్శనం చేసినప్పుడు, ఎందుకంటే చిత్తము ఆ బయట ఉండే వస్తువును తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ ఇంద్రియాల చేత ఆ వస్తువుని చూడాలి. ఇంద్రియ గోచరం అయినప్పుడే ఆ ప్రత్యక్ష దర్శనం అవుతున్నాం. చూడకుండా ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు అర్థం కాదన్నమాట. అందుకే తదుపరాగ అపేక్షిత్వాత్ అంటే చిత్తానికి బాహ్య వస్తువు యొక్క ఆలంబన అవసరం అనమాట. అపేక్షిత్వాత్ అపేక్ష ఉంటే వలన ఆ వస్తువు యొక్క ఆ వస్తువుకి జ్ఞానం ఏదైతే ఉందో చిత్తస్య జ్ఞాత అజ్ఞాతం. అంటే ఎప్పుడైతే మన చిత్తము బయట వస్తువుతో ఉపరంజితమైందో అప్పుడు మాత్రమే ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ వస్తువు చిత్తం ఆ వస్తువు ప్రత్యక్షంగా చూడటం లేదో, ఆ వస్తువు సంబద్ధం లేదో అప్పుడు అజ్ఞాతంగా ఉంటుంది. అందుకే తదుపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జాతం. అంటే చిత్తానికి ఆ వస్తువు యొక్క జ్ఞాతము అజ్ఞాత విషయం అనేది ఉపరాగ అపేక్షిత్వాత్. అంటే అది అపేక్ష అంటే ఆ సంబద్ధమైనప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం తెలుస్తుంది, సంబద్ధం కానప్పుడు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం తెలియదు. కాబట్టి చిత్తం ఏంటి? దీన్ని బట్టి ఏమవుతుంది? చిత్తం ఒక పరిణామిని అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వస్తువుని చూస్తామో అప్పుడు మాత్రం ఆ వస్తువు యొక్క దర్శనం అవుతుంది, ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే చిత్తము ఆ వస్తువుని చూడటం లేదో అప్పుడు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం మనకు కలగటం లేదు. అందుకే అజ్ఞాతం అని చెప్పామట. దాన్ని అజ్ఞాతాన్ని జ్ఞాతం కాలేదు, తెలుసుకోలేదు. కాబట్టి చిత్తం అనేది మనకు వస్తువు సంబద్ధమైనప్పుడు మాత్రం అజ్ఞానం కలుగుతుంది, సంబద్ధం కానప్పుడు ఆ విషయం తెలియదని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. తదుపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జాతం అనేది మనకు అది జ్ఞాతమా అజ్ఞాతమా తెలుస్తుంది ఎప్పుడైతే సంబద్ధమైందో. కాబట్టి దీన్ని బట్టి మనం చిత్తం ఒక పరిణామిని అని చెప్పి తెలుసుకున్నాం. చిత్తం అనేది పరిణామం. ఎందుకంటే చూసినప్పుడు మాత్రమే అది జ్ఞానం చూడనప్పుడు మాత్రం సంబద్ధం లేనప్పుడు ఆ జ్ఞానం కలగడం లేదు, ఆ వస్తువు యొక్క జ్ఞానం కలగడం లేదు అన్నమాట. అందుకే చిత్తం పరిణామిని అని చెప్పి మనం చెప్పుకున్నాం. తర్వాత చూడండి ఇక్కడ సదా కానీ ఆత్మ అనేది అపరిణామిని. కానీ చిత్తం ఏ విధంగా పరిణామాన్ని ఒక చూసినప్పుడు మాత్రం తెలుస్తుంది, చూడనప్పుడు తెలియదని చెప్పాం కదా. కానీ ఆత్మకు అలా కాదు, ఆత్మకు ఎల్లప్పుడూ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ విషయం చెప్తున్నా ఇక్కడ. సదా జాతాశ్చ చిత్తవృత్తయః తత్ప్రభోః పురుషస్య సదా జాతాః ఎల్లప్పుడూ జ్ఞాత విషయాలన్నీ కూడా యథార్థంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి? లో ఉండే వృత్తులు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తత్ప్రభోః పురుషస్య స్వామినః. ప్రభుయోధు పురుషుడు అంటే జీవాత్మకు సదా జాతాః ఎప్పుడు జాతమవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఎందుకు? అపరిణామిత్వాత్. ఎందుకంటే ఆ జీవాత్మ పరిణామ స్వరూపం, పరిణామత్వం అనేది ఆ జీవాత్మ కలగదు కాబట్టి. చిత్తం ఏ విధంగా పరిణామం చెందుతూ ఉంటుందో అలాగా జీవాత్మకు అటువంటి స్థితి అపరిణామిత్వం కాబట్టి అపరిణామిత్వాన్ని చెప్పాడు. పరిణామం చెందదు కాబట్టి ఎల్లప్పుడూ మనసులో ఏవైతే చిత్తంలో ఏవైతే ఉన్నాయో వృత్తులు అవి ఎల్లప్పుడూ జాతం అవుతూ ఉంటాయి, ఆత్మకు తెలుస్తూ ఉంటాయి. అది ఒకసారి సంబద్ధమైనప్పుడు తెలుస్తుంది, సంబద్ధం కాలం తెలియదు, అలా స్థితి ఏమి ఉండదు. చిత్తం ఎల్లప్పుడూ అన్ని విషయాలు గ్రహిస్తూ ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఎందుకు? అపరిణామిత్వాత్ అని చెప్పి ఇక్కడ హేతు కారణం మనకు స్పష్టంగా ఇచ్చారన్నమాట. తర్వాత ఇదే విషయంలో ఒక పూర్వపక్షి ఒక సందేహం చూపిస్తున్నమాట. ఒకవేళ లేదండి చిత్తాతిరిక్తమైనటువంటి ఆత్మను స్వీకరించడానికి అవసరం లేదు, చిత్తాతిరిక్తమైనటువంటి ఆత్మను స్వీకరించడానికి అవసరం లేదు, కానీ చిత్తమే స్వయం ప్రకాశిస్తుంది ప్రకాశింపజేస్తుంది అని ఒకవేళ పూర్వపక్షాల సందేహం ఉంటే సందేహిస్తే ఆ విషయం చెప్తున్నాడు. అంటే ఏ రకంగా సందేహిస్తున్నా అంటే అగ్నికి సమానంగా చిత్తం అనేది స్వయం ప్రకాశితమైంది, అది ఇతరులను ప్రకాశింపజేస్తుందని ఈ పూర్వపక్షి ఆ రకంగా సందేహిస్తున్నాడట. ఒకవేళ అలా అనుకున్నా కూడా దానికి సమానం చెప్తున్నాడట.
ఏంటి? అగ్నికి సమానంగా చిత్తం అనేది స్వయం ప్రకాశము, ఇంకా పరప్రకాశం కూడా, ఇతను కూడా ప్రకాశింపజేస్తుంది. అందుకే ఆ చిత్త అతిరిక్తమైనటువంటి ఆత్మను స్వీకరించడానికి అవసరం లేదు అని పూర్వపక్షి అంటున్నా అన్నమాట. దానికి సమాధానంగా నా తత్ స్వాభాసం దృశ్యత్వాత్. కానీ నువ్వు చెప్పినది సిద్ధాంతం యుక్తి సంగతం కాదు. నా తత్ స్వాభాసం, నా తత్ స్వాభాసం దృశ్యత్వాత్. ఏంటి? దృశ్యత్వాత్. ఇక్కడ ఏమంటున్నా అంటే నా తత్ స్వాభాసం అంటే చిత్తం అనేది స్వయం జ్ఞానవానం కాదు. చిత్తము తత్ నా స్వ ఆభాసం, ఇది స్వయం జ్ఞానంతో యుక్తమైనది కాదు. ఎందుకు? దృశ్యత్వాత్ అంటే దృశ్యం అంటే జడ వస్తువుల ద్వారా అంటే గుణాల ద్వారా ఉత్పన్నమైంది కాబట్టి, ఇది చిత్తం అనేది గుణాల ద్వారా ఉత్పన్నమైంది అన్నమాట. గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం ద్వారా జడ వస్తువుల ద్వారా ఉత్పన్నమైంది కాబట్టి జడ వస్తువుకి ఎందుకంటే గుణాలు జడ స్వయం ప్రకృతి అంటే జడ వస్తువు అన్నమాట, జడ పదార్థం. జడ పదార్థంతో ఏ పదార్థం అయితే ఉత్పన్నమవుతుంది, ఏ వస్తువు అయితే ఉత్పన్నమవుతుందో దాంట్లో చైతన్యత్వం ఉండదు. ఆ చైతన్యత్వం ఉంటుంది, జడత్వం ఉంటుంది కానీ చైతన్యత్వం ఉండదు. కాబట్టి ఇక్కడ జడ పదార్థంతో అంటే గుణాలతో ఉత్పన్నమైన చిత్తం ఏదైతే ఉందో అది కూడా జడంగానే ఉంటుంది కానీ చైతన్యత్వం అనేది అందులో ఉండదు. అందుకే దృశ్యత్వం అని చెప్పాం. అందుకే నా తత్ స్వాభాసం, ఆ అనుభూతిని ఆ చిత్తానికి కలగదు. అది చిత్తాతిరిక్తమైనటువంటి ఆత్మను స్వీకరించకపోతేనా, ఆ చిత్తమే చిత్తాతిరిక్త ఆత్మను స్వీకరించకపోతే ఆత్మానుభూతిని, సుఖ దుఃఖానుభూతిని ఆ అనుభూతిని పొందే జీవాత్మనే అంటే చైతన్య పదార్థమే. చైతన్య తత్వం ఏ పదార్థానికి అయితే ఉందో అదే సుఖ దుఃఖానుభూతిని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. కానీ చిత్తం అనేది గుణాలతో ఉత్పన్నమైంది కాబట్టి అది దానికి చైతన్యత్వం ఉండదు అన్నమాట, స్వయం జ్ఞానవానం కాదు. అది జ్ఞానానందాన్ని పొందదన్నమాట. ఎందుకంటే జడ వస్తువుకి దాన్ని ఆ స్పందన, ఆ అనువేదన అనేది అనుభూతి కలగదన్నమాట. కాబట్టి నా తత్ స్వాభాసం, అది దానికి స్వ అనుభూతి కలగదు. ఎందుకంటే దృశ్యత్వ చిత్తం అనేది జడ వస్తువు తయారైంది కాబట్టి జడ వస్తువుకి ఆ చైతన్య శక్తి, జ్ఞాన శక్తి అనేది ఉండదు అని చెప్పి దీనికి కారణం చెప్పాను. దృశ్యం కావడం వల్ల అంటే ప్రకృతితో ఉత్పన్నమైంది కాబట్టి ఆ జ్ఞానం సంపాదించే శక్తి, అనుభూతిని పొందే శక్తి ఆ చిత్తానికి లేదు. కాబట్టి చిత్తాతిరిక్తమైనటువంటి జీవాత్మ కూడా స్వీకరించాలి. ఎందుకంటే స్వయం చిత్తము ఆ అగ్నికి సమానంగా ప్రకాశింపదు, అది ఆత్మకి సహాయం చేసి ప్రకాశిస్తుంది, స్వయం ప్రకాశితం కాదు. ఇప్పుడు ఒక అగ్నిని వెలిగించాలన్నా ఒక చేతన ఆత్మకి అవసరం అండి. ఒక అగ్నిని వెలిగించాలన్నా కూడా చేతన ఆత్మ వచ్చేసి ఆ వెలిగిస్తే గానీ ఆ స్వయం ప్రకాశం అంటున్న అగ్ని వెలుగదనమాట. అంటే అక్కడ కూడా అగ్నికి సమానం ఏదైతే దృష్టాంతం ఇచ్చావో అక్కడ అగ్ని వెలిగించాలని ఒక చేతన ఆత్మకి, చేతన వ్యక్తికి అక్కడ అవసరమైంది. కాబట్టి ఇక్కడ కూడా చిత్త స్వయము ప్రకాశవంతమైంది కాదు, అది జ్ఞానవంతమైంది కాదు. కాబట్టి జడ వస్తువు తయారైంది కాబట్టి అజ్ఞానంగానే ఉంటుంది, జడంగానే ఉంటుంది. కానీ చిత్తాతిరిక్తమైనటువంటి ఆత్మను కూడా స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే అలా చెప్పిన తర్వాత ఏక సమయేచ ఉభయ అనవధారణం. ఏక సమయేచ ఏకకాలంలో, ఎందుకంటే ఆ రకంగా ఆలోచించామండి. క్షణికవాది ఇది ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అంటే క్షణ బలం అంటే ఒక క్షణంలో ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతున్నాడు. అంటే క్షణికవాది అదే విధంగా ఆలోచిస్తున్నాం. ఏ క్షణంలో అయితే ఏ వస్తువు ఏ జ్ఞానం ఉత్పన్నమైందో అది ఉత్పన్నమైంది, జ్ఞానం వచ్చేసిందో నష్టం అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ క్షణంలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ వస్తువుని దర్శించుకున్నామో అది అట్లా అది చూసిన తర్వాత జ్ఞానం ఉత్పన్నమైందో మన నష్టం అయిపోయిందంట. అంటే క్షణక్షణంలో ఆ వస్తువు యొక్క విషయం యొక్క జ్ఞానం మారుతూ పోతుంది అనమాట, మారుతూ పోతున్నమాట. అంటే పూర్వ చిత్తంలో చూసినటువంటి వస్తువు వేరు, జ్ఞానం వేరు. తర్వాత ఉత్తర క్షణంలో చూసినటువంటి చిత్తం వేరు, జ్ఞానం వేరు అని భిన్న భిన్న వస్తువులు భిన్న భిన్న జ్ఞానం ఏర్పడుతూ పోతుంది. కాబట్టి ఏక సమయేచ ఉభయ అనవధారణం. నువ్వు ఆ రకంగా చూసినావంటే ఒకే సమయంలో ఆ వస్తువు యొక్క సంపూర్ణ పరిజ్ఞానం ఒకే సమయంలో అన్ని జరగవు. ఆ వస్తువు అంటే ఆ వస్తువు ఏంటి, ఆ వస్తువు యొక్క స్వరూపం ఏంటి, ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏంటి, జ్ఞానం ఏంటి అనేది, ఆ వస్తువు యొక్క ఉపయోగం అంటే ఏమిటి అనేది ఒకే సమయంలో ఒకే క్షణకాలంలో ఇవన్నీ సంభవం కాదు. కాబట్టి ఎందుకంటే ఏక సమయేచ ఉభయ అనవధానాత్ అంటే ఆ స్వయం స్వరూపం కూడా తెలుస్తుంది, ఆ విషయం అంటే విషయం తెలుస్తుంది, చిత్తం యొక్క జ్ఞానము తెలుస్తుంది. ఇది సంభవం కాదు. ఒకే సమయంలో ఒకే విషయం గ్రహిస్తాం కానీ ఒకే సమయంలో రెండు విషయాలు గ్రహించామన్నమాట. అంటే విషయ జ్ఞానం తెలుస్తుంది, ఆ చిత్తం యొక్క జ్ఞానం తెలుస్తుంది అనేది సంభవం కాదు. అందుకే ఏక సమయేచ ఉభయ అనవధారణం.
ఒకే కాలంలో చిత్తము అన్ని రకాల విషయాన్ని గ్రహిస్తుంది, ఆ వస్తువును గ్రహిస్తున్నది సంభవం కాదు, ఇది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఒకవేళ క్షణికవాది ఏం చెప్పాడు ముందు ఏంటి, క్షణికవాద విషయంలో క్షణకాల నష్టము ఉత్పన్నమవుతుంది కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారంగా ఒకే సమయంలో అది యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతం సమానం ఇచ్చాడు. కానీ క్షణికవాది మళ్ళీ ఏమంటున్నాడు, కాదండి క్షణకాలం నష్టం అవుతుంది కదా, నష్టమైన క్షణకాలంలో ఉత్పన్నమైన ఏదైతే వస్తువుని చూసిందో, ఏ వస్తువు జ్ఞానం అయిపోయిందో ఆ వస్తువు ఆ జ్ఞానం యొక్క విషయాన్ని వేరే చిత్తానికి అందజేస్తున్నామట. వేరే చిత్తానికి ఉత్తర క్షణంలో ఏదైతే క్షణం నెక్స్ట్ క్షణం ఏదైతే ఉత్పన్నమైందో ఆ పూర్వ జ్ఞానం యొక్క వస్తువు యొక్క జ్ఞానం యొక్క స్వరూపాన్ని ఉత్తర చిత్తానికి అందజేస్తుంది. ఆ ఉత్తర చిత్తం అనేది మళ్ళీ మూడో చిత్తానికి అందజేస్తుంది, మూడో చిత్తం నాలుగో చిత్తానికి అందజేస్తుంది. అలాగా అది నష్టం కాలేదు, ఆ జ్ఞానం ఆ వస్తువు యొక్క స్వరూపం ఉంది వేరే చిత్తానికి అందజేస్తుంది. ఒకవేళ సిద్ధాంతి పూర్వపక్షి అలా అంటాడేమో, దానికి సమాధానం ఏం చెప్పాడు సిద్ధాంతి, ఒకవేళ నువ్వు అలా అంటే ఒకవేళ స్వరూపం నష్టం కాదండి, ఒక చిత్తం వేరే చిత్తానికి ఇచ్చింది, వేరే చిత్తం మూడో చిత్తానికి ఇచ్చింది, మూడో చిత్తం నాలుగో చిత్తానికి ఇచ్చిందన్నమాట అని పూర్వపక్షి ఒకవేళ నువ్వు అలా అంటే దానికి సమాధానం ఏం చెప్పాడు సిద్ధాంతి, చిత్తాంతర దృశ్యే బుద్ధిర్ అతి ప్రసంగ స్మృతి సంకరశ్చ. ఒకవేళ చిత్తాంతర దృశ్యే ఒక చిత్తం అనేది వేరే చిత్తంలో కనిపిస్తుంది, అంటే ఒక చిత్తం యొక్క జ్ఞానం వేరే చిత్తంలో కనిపిస్తుంది, వేరే చిత్తం యొక్క జ్ఞానం తర్వాత చిత్తంలో కనిపిస్తుంది. అలాగంటే బుద్ధిర్ అతి ప్రసంగ, అలా చేసుకుంటూ పోతున్నా అలాంటి సిద్ధాంతం ఒకవేళ స్వీకరిస్తే అది బుద్ధిర్ అతి ప్రసంగ. అంటే పూర్వ చిత్తంలో చూసిన చిత్తము యొక్క బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో అది ఉత్తర చిత్తంలో చూసిన బుద్ధి జ్ఞానము ఇదేమవుతుంది అంటే ప్రతి క్షణము పూర్వ జ్ఞానం ఉత్తర జ్ఞానంతో ఆధారపడి ఉన్నమాట. ఆ రకంగా అనవస్థ దోషం వస్తుంది, బుద్ధి అతి ప్రసంగ దోషం వస్తుందన్నమాట. అంటే ప్రతి క్షణం ఏమవుతుంది, ఎక్కడ అంతం అంటూ ఉండవట, ఒక ఎండింగ్ అంటూ ఉండదన్నమాట. ఎప్పుడు పూర్వ చిత్తం ఏది చూసిందో అది ఉత్తర చిత్తానికి ఇవ్వాలి, ఉత్తర చిత్తం ఏది చూసిందో అది మూడవ చిత్తానికి, మూడవ చిత్తం నాలుగు, అలాగా పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కానీ అక్కడ అక్కడ అంటే ఒక స్థిరత్వం ఉండమాట, అనవస్థ దోషం వస్తుందన్నమాట. అనవస్థ దోషం వస్తుంది అంటే పరంపర కొనసాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక స్థిరమైన స్థితి లేదు కాబట్టి మనకు అతి ప్రసంగ దోషం వస్తుంది. ఇంకోటి ఏమొస్తుందంటే దోషము స్మృతి సంకరశ్చ. పూర్వ చిత్తం అయితే జ్ఞానం చూసిందో, ఏ వస్తువుని పదార్థం చూసిందో, ఉత్తర క్షణంలో ఉండే జ్ఞానము పదార్థం వస్తువు అదేంటి అవన్నీ భిన్నంగా ఉన్నాయి. ప్రతి క్షణంలో చూసినటువంటి వస్తువు జ్ఞానం భిన్నంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఏ చిత్తం యొక్క జ్ఞానం ఏ రకంగా ఉంది, ఏ చిత్తంలో ఉండే వస్తువు యొక్క స్వరూపం, ఏ వస్తువు ఏ స్వరూపం ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మొత్తం కలిసిమెలిసిపోతాయి. స్మృతి సంకరశ్చ, స్మృతిలో కూడా మొత్తం సంకరం అయిపోతాయి, కలిసిమెలిసిపోతాయి. కాబట్టి మనకి యథార్థ స్థితి మనకు ఉండదు. ఇవన్నీ కలిసిపోయినప్పుడు యథార్థ స్థితి మనకు ఉండదు. కాబట్టి అటువంటి దోషం యుక్తం కలుగుతుంది, కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు దోషాలు వచ్చేస్తాయి. ఒకవేళ నువ్వు పూర్వ చిత్తము రెండో చిత్తానికి, రెండో చిత్తం మూడో చిత్తానికి అలా ఆ జ్ఞానాన్ని అందజేస్తూ పోతుందంటే అక్కడ బుద్ధిర్ అతి ప్రసంగ దోషం వస్తుంది. ఇంకా ఆ భిన్న బుద్ధుల్లో ఉన్నటువంటి జ్ఞానాలు భిన్నంగా ఉండటం వల్ల స్మృతి సంకరశ్చ. స్మృతి అంటే మన స్మృతి పఠనంలో కూడా సంస్కారంలో కూడా అన్ని కలిసిమెలిసిపోవడం వల్ల ఏ వస్తువు ఏ జ్ఞానం యొక్క స్థితి అనేది మనకు అర్థం కాదు, యథార్థంగా తెలియదు. కాబట్టి ఇటువంటి పూర్వపక్షికి సిద్ధాంతి రకంగా సమాధానం ఇచ్చాడు. అలా చెప్పిన తర్వాత ఏమంటున్నా అంటే సిద్ధాంత బోధక సమానం చెప్పుడు వస్తున్నామట. ఇంకోటి చితేర్ అప్రతి సంక్రమాయా తదాకార పత్తో స్వబుద్ధి సంవేదనం. చితే అప్రతి సంక్రమాయా తదాకార పత్తో తద్ ఆకార పత్తో స్వబుద్ధి సంవేదనం. అంటే ఇక్కడ ఈ విషయం చెప్పిన తర్వాత ఇక్కడ మనం రెండు దోషం చెప్పినాం. పూర్వక్షణం అనేది ఒకటవ చిత్తము రెండో చిత్తానికి, రెండో చిత్తం మూడో చిత్తానికి ఇలాగా జ్ఞానాన్ని అందజేస్తూ పోతుందంటే ఒక క్రమ సమాప్తి అనేది జరగదు. క్రమం అంటే ఎండింగ్ అంటూ ఉండదు. అందుకే అనవస్థ దోషం వస్తుంది. ఇంకా స్మృతి మధ్య సమ్మిశ్రం కలిసిపోవడం వలన దోషయుక్తం అవుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఇంకోటి జీవాత్మ అనేది సంక్రమణంతో సంయుక్తంతో యుక్తం కాదు. అంటే ఏ విధంగా అయితే జడ పదాలతో చిత్తం ఉత్పన్నమైందో అలాగా సంయోగంతో ఉత్పన్నం కాలేదు, సంక్రమించదన్నమాట. కాబట్టి
జీవాత్మ ఎల్లప్పుడు నిత్య పదార్థం కాబట్టి దానికి మటుకు అటువంటి స్థితి ఉండి నిత్యంగా మనం ముందే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సదా జాతాస్తి చిత్తవృత్తయా తద్ ప్రభో పురుషస్య. పురుషుని జీవాత్మకు ఎల్లప్పుడు చిత్తాన్ని చూస్తూ ఉంటుంది. చిత్తంలో ఉండే వృత్తులు ఏవైతే ఉన్నాయో ఎల్లప్పుడు జ్ఞాతం అవుతూ ఉంటాయి. అందుకే అపరిణామం చెప్పాం. అది విషయాన్ని తీసుకొని ఇక్కడ చెప్తున్నాం. మళ్ళీ చితేర్ అప్రతి సంక్రమాయా తదాకారపత్వం స్వబుద్ధి సంవేదనం అని ఇక్కడ చెప్పామట. అంటే చిత్తం అనేది అప్రతి సంక్రమంగా ఉంటుంది, అంటే సంయుక్తంగా ఉంటుంది అన్నమాట. అంటే విషయాలతోటి శబ్ద స్పర్శ రూప రసగంధాలతోటి సంయుక్తంగా ఉండదు. అప్రతి సంక్రమ. చితిశక్తి వేరు, ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలు వేరు. ఇవన్నీ ప్రకృతి యొక్క ధర్మాలు. చితిశక్తి వాటిని చూస్తూ ఉంటుంది, వాటి యొక్క సహాయంతో సుఖ దుఃఖానుభూతి పొందుతూ ఉంటుంది అన్నమాట. అందుకే చితి శక్తి అంటే జీవాత్మ అప్రతి సంక్రమాయా అంటే అది ప్రతి సంక్రమం చెందదు. వేటితోటి? శబ్ద స్పర్శ రూప గంధాలతోటి ప్రతి సంక్రమం చెందదు. ఇంకా కాకపోతే తద్ ఆకారపత్తవు స్వబుద్ధి సంవేదనం. కానీ ఏమవుతుందంటే ఆ ఇంద్రియాల చిత్తం అనేది, జీవాత్మ అనేది చిత్తాన్ని ప్రేరేపిస్తుంది. చిత్తంలో ఇంద్రియాన్ని ప్రేరేపించడం ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో యుక్తం అయిపోతాడు. ఎప్పుడైతే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో చిత్తం యుక్తం అయిపోయిందో ఆ చిత్తం విషయాలతో యుక్తమైనటువంటి చిత్తాన్ని మళ్ళీ జీవాత్మ చూడటం వలన అప్పుడు తదాకార పత్తి కలుగుతుంది అన్నమాట. వాస్తవంగా చిత్తము జీవాత్మ యొక్క సత్తా పృథకత్వంగా ఉంటుంది. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల యొక్క స్థితి భిన్నంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఆ విషయ వాసనలో యుక్తమైనప్పుడు చిత్తము ఆ విషయ వాసనతో యుక్తమైనటువంటి చిత్తాన్ని జీవాత్మ చూడటం వలన తదాకార పత్తి, దాని ఆకారంలో ఆకృతం అయిపోతుంది. ఆ విషయ వాసన తిరిగి లీనమైపోతుందన్నమాట. అందుకే స్వబుద్ధి సంవేదనం చెప్పాడు. అంటే అప్పుడు విషయాకారం యుక్తమైన చిత్తాన్ని ఆత్మ చూస్తుంది కాబట్టి అప్పుడు ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనుభూతిని ఆ జీవాత్మ స్వబుద్ధి సంవేదనతో అనుభూతి పొందుతుంది. దాన్ని స్వబుద్ధి సంవేదన చెప్పాం. విషయాకారంతో యుక్తమైనటువంటి చిత్తాన్ని జీవాత్మ చూస్తుంది కాబట్టి ఆ జీవాత్మకు ఏ చిత్తం ఎటువంటి వాసన ఉన్నాయని చూస్తుంది కాబట్టి అనుభూతిని పొందుతుంది కాబట్టి అందుకే దా స్వబుద్ధి సంవేదన. తన బుద్ధి ద్వారా అది యథార్థంగా తెలుసుకుంటుంది, సుఖ దుఃఖానుభూతిని పొందుతూ ఉంది. కానీ ఆ స్థితిలో విషయవాసన యుక్తమైనప్పుడు తదాకారంగా ఆభాసం అవుతుంది, కానీ యథార్థంగా అది వాటితో వేరుగానే ఉంటుంది. కాకపోతే విషయవాసన యుక్తం కావడం తన అనుభూతిని పొందటం వలన ఆకారంలో ఆకృతమైపోయి ఆ చిత్తాన్ని చూడటం వల్ల సుఖ దుఃఖానుభూతి ఆ జీవాత్మ కలుగుతుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి ఇది మటుకు చిత్త అనేది జీవాత్మ అనేది రూపరసగంధ విషయాలతోటి అది కలిసిమెలిసి ఉండదు. కాకపోతే ఆ విషయాకారంలో ఉత్పన్నమైనప్పుడు చిత్తం దాంట్లో యుక్తమైనప్పుడు తన ఆకారంలో ఆకృతం అవుతుంది అంతే. ఆ విషయవాసన యుక్తం కారణం ఆ అజ్ఞాన అంధకారంలో ఆ విషయవాసనలో లీనమైపోతుంది. అప్పుడు అలా అనుభూతిని పొందుతున్నాడు. చిత్తమే నేను స్వయంగా అనుభూతిని పొందుతున్నానే స్థితిలోకి వచ్చేస్తే ఆ రకంగా పూర్తి లీనమైపోతున్నమాట. అక్కడ జీవాత్మ తన వివేకాన్ని కోల్పోయి ఆ చిత్తమును చూపించేటువంటి విషయవాసన లీనమైపోయి ఆ భోగాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కానీ చిత్తానికి అలాంటి అనుభూతి ఆత్మ కాకపోతే ఆత్మవత్ వ్యవహరిస్తున్నమాట. అటువంటి స్థితి కలుగుతుంది విషయవాసన యుక్తమైనప్పుడు అని చెప్పుకున్నాము. కాబట్టి ఇలా చెప్పిన తర్వాత ఈ రకం చూపించిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే ఇక్కడ ద్రష్ట దృశ్యయో సంబద్ధ చిత్తం సర్వార్థం అని. కానీ ఇది ఎందుకు అలా చూపిస్తుందంటే చిత్తం ఎందుకు అట అంటే ద్రష్టృ దృశ్యయో ఉపరక్తం చిత్తం సర్వార్థం. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అంటే ద్రష్ట అంటే జీవాత్మ, దృశ్యం అంటే ఈ ప్రకృతి. ఈ ప్రకృతియో ఉపరక్తం అని చిత్తం అనేది ఒకసారి ప్రకృతితోటి ఒకసారి జీవాత్మతోటి యుక్తం అవుతుంది కాబట్టి ఇది సర్వార్థం అని చెప్పాను. ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతి విషయవాసనతో యుక్తమై ఉంటుందో అప్పుడు ప్రకృతితో సంబద్ధమై ఉంటుంది. ఈ ప్రకృతి కారణం చెప్పి విరక్తి చెంది ఎప్పుడు జీవాత్మతో యుక్తం అవుతుందో అప్పుడు ఆ చిత్తము జీవాత్మతో ఉంటున్నమాట. కానీ ఇది అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటున్నమాట. అందుకే ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అంటే జీవాత్మ సమస్త జడ పదార్థాలతో ఉత్పన్నమైనటువంటి ఇంద్రియాలను శబ్దస్పర్శ రూపగంధాలతో యుక్తం అవుతుంది కాబట్టి రెండు వైపులా ఎప్పుడు ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితి ఆకారం చూపిస్తూ ఉంటుంది. అంటే జీవాత్మతో యుక్తమై ఉంటుంది, జడ పదార్థాలతో యుక్తమై ఉంటుంది. సర్వార్థం పనిచేస్తుంది. చిత్తం అనేది ఆత్మకు పనిచేస్తుంది. ఆ విషయాన్ని ఏ విధంగా గ్రహిస్తుందో ఆ విషయాన్ని బట్టి వాటిని కూడా గ్రహిస్తూ ఉంటుంది. అంటే ప్రకృతితో యుక్తం అవుతుంది చిత్తము,
అదేవిధంగా జీవాత్మతో యుక్తం అవుతుంది. సర్వాత్మ అని చెప్పి చిత్తం అనేది అన్ని రకాల జీవాత్మకు పనిచేస్తుంది, ప్రకృతితో కూడా పనిచేస్తుంది. అలా పనిచేయడం వలన అందుకే ఏమవుతుందంటే అలాంటి స్థితిలో తద్ అసంఖ్యేయ వాసనాభిష్ట చిత్రమపి పదార్థం సంహత్యకారిత్వాత్. తద్ అసంఖ్యేయ వాసనాభి చిత్రమపి పదార్థం సంహత్యకారిత్వాత్. ఆ చిత్తం అనేది ఇటువంటి అన్ని రకాలుగా చిత్తం పనిచేస్తుందని చెప్పాం కదా. అలాంటి ప్రకృతితో యుక్తమైనప్పుడు ఏవైతే విషయ వాసన శబ్దస్పర్శ రసగంధాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి యుక్తమైపోయి అనాది వాసన సంస్కారాలతో యుక్తమైనప్పటికీ కూడా తద్ అసంఖ్యేయ వాసనాభి చిత్రమపి అసంఖ్య విషయ వాసనలు యుక్తమైనప్పటికీ కూడా పదార్థం ఈ చిత్తము వాటి యుక్తమైనప్పుడు పదార్థం అంటే దృష్టి జీవాత్మకిలే అంటే ఆత్మకిలే పనిచేస్తుంది. పదార్థం అంటే పదార్థం జీవాత్మ కోసము ఇది పనిచేస్తుంది. ఎందుకు? సంహత్యకారిత్వాత్. ఈ చిత్తం అనేది ఈ చిత్తం ఈ మనసు అనేది సంహత్యకారిత్వాత్ అంటే గుణాల వల్ల ఉత్పన్నమైంది కాబట్టి ఈ సత్వగుణము రజోగుణం తమో గుణాల యొక్క గుణాలతో ఉత్పన్నమైంది కాబట్టి చిత్తం అనేది ఇది పదార్థంగానే పనిచేస్తుంది. ప్రకృతి కోసం ఇది పనిచేయడం. ప్రకృతి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో జీవాత్మ కళ్యాణం కోసమే, జీవాత్మకు అపవర్గము ముక్తిని కలిగించడం కోసమే ఇవి పదార్థంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ పదార్థం అంటే ఆ జీవాత్మ కోసమే ఇక్కడ ఈ చిత్తం అనేది పనిచేస్తుంది. అంటే జీవాత్మకు ముక్తిని కలిగించడం కోసం, అపవర్గాన్ని కలిగించడం కోసమే, భోగాలను కలిగించడం కోసమే ఈ చిత్తము పనిచేస్తుంది. అందుకే పదార్థం అని చెప్పారు. ఇక్కడ అనేక వాసన యుక్తమైనప్పటికీ కూడా ముక్తిని కలిగించేంత వరకు ఈ జీవాత్మ కోసమే పనిచేస్తుంది. జీవాత్మకు ముక్తిని కలిగించేందుకు ఈ చిత్తం పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే సంయుక్తం వలన సంయోగం వలన ఉత్పన్నమైంది కాబట్టి, గుణాల వలన ఉత్పన్నమైంది కాబట్టి పనిచేస్తుంది. తన కోసం తాను పని చేసుకోవడం లేదు. అంటే జ్ఞానం కోసం కాదు, జ్ఞానము అనేది ఇతరుల కోసమే. ఆ రకంగా చిత్తం అనేది చిత్తం కోసం కాకుండా తన ఆత్మసుఖం కోసం కూడా పదార్థం జీవాత్మ కోసం. ఎందుకంటే చిత్తం జడ వస్తువు కాబట్టి సుఖ దుఃఖానుభూతి తన చిత్తంలో ఉండవు. జడ పదార్థం కాదు. సుఖ దుఃఖానుభూతి కేవలం ఆత్మలో ఉంటాయి కాబట్టి ఆత్మానుభూతి కేవలం చిత్తానికి చేతన శక్తి జీవాత్మగా ఉంటుంది. అది చిత్తం కోసమే అంటే జీవాత్మ కోసం పనిచేస్తుంది అని ఇక్కడ మనం చూసాము. ఇలా చూసిన తర్వాత ఆ రకంగా పనిచేస్తుంది కాబట్టి అలా చిత్తము జీవాత్మ కోసం పనిచేస్తుంది కాబట్టి ఆ చిత్తము అలా జీవాత్మతో యుక్తమై నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉంటే వలన ఆ చిత్తానికి విశిష్టమైనటువంటి అనుభూతి కలుగుతున్నమాట. విశేష దర్శన భావన వినివృత్తి అది విశేష దర్శన. అలాగా జీవాత్మతో యుక్తమైపోయి చిత్తం ఎప్పుడైతే విశిష్ట ప్రయాసంతో యోగాభ్యాసంతో యుక్తమైపోయి వివేక ఖ్యాతిని పొందుతుందో, ఆ విశేష దర్శనం చేసుకుంటుందో, వివేక ఖ్యాతికి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భావన వినివృత్తి. అప్పుడు భావనది అది నష్టం అవుతుందంట. నివృత్తం అయితే తొలగిపోతుంది. అంటే అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఇంద్రియాలు అంటే ఏమిటి, ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి, ఈ మృత్యు అంటే ఏమిటి అనే విషయాల పట్ల ఏదో భావన ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది. అసలు నా లక్ష్యం ఏంటి, ముక్తి యొక్క సుఖం ఎలా ఉంటుంది, సాంసారిక సుఖం ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాల పట్ల తనకే తాను ఆలోచించడం అనేది భావన అనేది ఏదైతే ముందు ఉన్నదో తెలుసుకున్నప్పుడు విశేష దర్శన వివేక్యాతి కలిగిన ఆ యోగికి ఇటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కానీ ఈ విశేష దర్శనం వివేక ఖ్యాతి ఎప్పుడైతే కలుగుతుందో ఈ భావన కూడా వినివృత్తం అవుతుంది, నష్టం అవుతుంది, తొలగిపోతుంది. ఎందుకంటే అక్కడ భావన స్పష్టమైపోయిందన్నమాట. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి, ఇటువంటి విషయాల పట్ల యథార్థ జ్ఞానం కలిగింది కాబట్టి నా లక్ష్యము ముక్తిని పొందడం కోసమే. ఎందుకంటే ప్రతి జీవాత్మ 3 దుఃఖాల నుంచి నివృత్తి పొందాలని చెప్పి, నిత్యానందాన్ని పొందాలని చెప్పి ప్రతి ఆత్మకు ఉంటున్నమాట. అది యథార్థంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ ఆత్మ జ్ఞానం కలిగింది కాబట్టి, వివేక్యాతి కలిగింది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ యోగి. అందుకే ఆత్మభావన నివృత్తమైపోయింది, కేవలము వివేక్యాతి లీనమై ఆ ముక్తిని పొందేంత వరకు ప్రయత్నం నిరంతరంగా చేస్తూ ఉన్నాడు. సరే, ఆత్మభావ వినివృత్తి కలగడం వలన అప్పుడు చిత్తం ఏ స్థితిలో ఉంటుంది, వివేక్యాతి కలిగింది, ఆత్మభావన కూడా స్పష్టమైపోయింది. అప్పుడు ఆ చిత్తం యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. అటువంటి సందర్భంలో, అటువంటి స్థితిలో ఆ చిత్తం అనేది ఎలా ఉంటుందంటే వివేక నిమ్నం, వివేక్యాతియుక్తమైనటువంటి చిత్తం అనేది కైవల్య ప్రాగ్భారం, కైవల్య స్థితిలో వెళ్తూ ఉంటుంది, కైవల్యం వైపు వెళ్తూ ఉంటుంది. అంటే మోక్ష మార్గంకి దగ్గరలో అటువంటి మార్గంలో నిరంతరంగా వెళ్తూ ఉంటుంది అని చెప్పి ఈ చిత్రం ద్వారా తెలుసుకున్నాం. అలా చెప్పిన తర్వాత
ఈ కైవల్య మార్గంలో వెళ్తున్నప్పటికి కూడా ఇప్పుడు వివేక్ఖ్యాతి కలిగింది, విశిష్ట ఖ్యాతి అంటే ఆత్మ వేరు, ఈ చిత్తం వేరు, నా లక్ష్యం ఆత్మస్వరూపాన్ని దర్శించుకోవడం చెప్పి యథార్థంగా వివేక ఖ్యాతి కలిగింది ఆ జీవాత్మకు, ఆ యోగ సాధకుడికి ఎవరైతే ఉన్నారో. ఆ వివేక ఖ్యాతి కలిగిన తర్వాత కూడా ఏమవుతుంది, నిరంతరంగా ఏమవుతుంది, ఆ మార్గంలో ఉన్నప్పటికీ కూడా తచ్చిద్రేషు ప్రత్యయాంతరాన్ని సంస్కారేభ్య అంటే ఇక్కడ వేరే విషయాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే సాంసారిక విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో సంస్కారాల కారణంగా ఉత్పన్నమవుతున్నాయి. మన అనాది వాసనలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం ఉన్న వేరే ప్రత్యయాలు అంటే విషయ వాసనలు ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు వివేక ఖ్యాతి కలిగిన తర్వాత కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని అనుకోకుండానే సంస్కార ప్రబలంగా ఉండటం వల్ల మధ్య మధ్యలో ఉత్పన్నమవుతున్నాయన్నమాట. అవి ఆ సమాధిని భంగం కలిగిస్తున్నాయన్నమాట. కాబట్టి అటువంటి స్థితి మధ్యలో కూడా వివేక ఖ్యాతి కలిగినప్పుడు కలుగుతుందని చెప్పుకున్నామాట. కాబట్టి వాటిని ఏం చేయాలి, పక్కన చెప్పారు కదా, హానం ఏషాం క్లేశవ దుఃఖం. ఇటువంటి క్లేశాలను సంస్కారాన్ని ఏం చేయాలి, హానం నష్టం చేయాలి. ఏంటివి, ఏషాం సంస్కారానం, ఈ సంస్కారాలను నష్టం చేయాలంట. ఏ రకంగా నష్టం చేయాలంటే క్లేశవ దుఃఖం, అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాన్ని ఏ విధంగా నష్టం చేసామో ఆ రకంగా ఈ సంస్కారం నష్టం చేయాలి అని ఇక్కడ ఈ సూత్రం చెప్పుకున్నాం. అలా నష్టం చేసినప్పుడు ఏమవుతుంది, పక్కన సూత్రంలో ప్రసంఖ్యాని అపి అకుశీదస్య సర్వతా వివేక ఖ్యాతిర్ ధర్మమేఘ సమాధి. ప్రసంఖ్యాని అపి అకుశీదస్య సర్వతా వివేక ఖ్యాతిర్ ధర్మమేఘ సమాధి. అంటే ఈ వివేక ఖ్యాతిలో అలాగే నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అట్లా ఈ వివేక ఖ్యాతి పట్ల విరక్తి కలుగుతుంది. ఆ వివేక ఖ్యాతి వల్ల ఏదైతే విభూతులు ఐశ్వర్యం కలిగిందో వాటి పట్ల కూడా విరక్తి కలుగుతుంది. అలా విరక్తి కలిగినటువంటి వ్యక్తి నిష్కామ కర్మలతో యుక్తమైపోయి ఆ వివేక ఖ్యాతిలో అంటే సమాధి కొరకు నిరంతరంగా అభ్యాసం చేస్తున్న వ్యక్తికి ఏం కలుగుతుంది, ధర్మమేఘ సమాధి కలుగుతున్నమాట. ఆ వివేక ఖ్యాతిని నిరంతరంగా దృఢ అభ్యాసం చేసినప్పుడు ఆ మధ్యలో ప్రత్యాంతరాన్ని సంస్కారాన్ని ఏవైతే ఉత్పన్నమవుతుందో అవి నష్టమైపోతాయి. మళ్ళీ క్లేశాన్ని ఏ విధంగా నష్టం చేసామో ఆ రకంగా దగ్ధబీజం అయిపోతాయి అన్నమాట. కాబట్టి అటువంటి సందర్భం ఎప్పుడైతే కలిగిందో, దృఢాభ్యాసం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ధర్మమేఘ సమాధి అతనికి ఉత్పన్నమవుతుంది. చెప్పి మనం చెప్పుకున్నామట. కాబట్టి వివేక్ ఖ్యాతి కలిగిన వ్యక్తి నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండిన ధర్మమేఘ సమాధి కలుగుతుంది. ఆ ధర్మమేఘ సమాధి వల్ల ఏమైపోయింది, తతః క్లేశ కర్మ నివృత్తి. అప్పుడు ఆ క్లేశాలు అవిద్యాది క్లేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ శుభ అశుభ కర్మలు మిశ్రిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టమైపోతాయి. ఎప్పుడు ధర్మమేఘ సమాధి ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో, అసంప్రదాయ సమాధి ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో దాన్ని ధర్మమేఘ సమాధి కింద చెప్పుకున్నాం ఇక్కడ. అప్పుడు ఆ స్థితిలో క్లేశాలు ఈ శుభ అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా యోగి నష్టం చేసేస్తాడనమాట. కాబట్టి అప్పుడు పూర్తి నష్టం కావడం వలన, నివృత్తం చేయడం వలన అప్పుడు ఏ స్థితి కలుగుతుంది, తదా సర్వ ఆవరణ మలాపేతస్య జ్ఞానస్య ఆనంత్యాత్ జ్ఞేయం అల్పం. తదా సర్వ ఆవరణ మలాపేతస్య అంటే సర్వం సంపూర్ణ ఆవరణ దోషాలు ఏవైతే ఉన్నాయో, అవిద్యాది క్లేశాలు కర్మలు శుభకర్మలు అశుభ కర్మలు మిశ్రిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆవరణ మలాపేతస్య పూర్తిగా ఆవరణం ఏవైతుందో దోషయుక్తమైనది మలం ఏవైతే ఉందో దోషాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగించడం వలన జ్ఞానస్య ఆనంత్య జ్ఞానం అత్యంత ఆధిక్యం కావడం చేత, సత్వగుణం అత్యంత ఆధిక్యం కావడం చేత జ్ఞేయం అల్పం. తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏమి లేదు. తెలుసుకోవాల్సిన విషయము ఏం సంపూర్ణంగా అందరూ ఆ యోగికి ప్రాప్తం ప్రాపణీయం వాళ్ళ స్థితిని పొందగలిగారన్నమాట. ఆ స్థితిలో ఏడు తెలుసుకోవాల్సి ఉందంటే ఆకాశే కద్యోత, ఆకాశంలో జిగును పొరుగు ఏ విధంగా ప్రకాశం ఉంటుందో ఆ రకంగా తెలుసుకోవాలి. అల్పంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సంపూర్ణంగా ఏం తెలుసుకోవాలన్నా ముక్తికి ఏవైతే అవసరమో అవన్నీ తెలుసుకోవాల్సిన స్థితి ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఎప్పుడు సర్వ ఆవరణ మలాపేతస్య క్లేశాలు కర్మలు ఎప్పుడైతే నష్టం అవుతాయో అప్పుడు ఆ స్థితిలో తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏమి ఉండదు చెప్పి చూసాం. అటువంటి స్థితిలో తతః కృతార్థానం పరిణామక్రమ సమాప్తి గుణానం. అటువంటి స్థితిలో అప్పుడు గుణాలకు అంటే సత్వగుణం రజోగుణము తమోగుణంతో ఉత్పన్నమైన చిత్తం ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో అప్పుడు ఆ చిత్తం యొక్క అధికారం సమాప్తం అయిపోయినమాట. ఎందుకంటే జీవాత్మకు ముక్తిని కలిగించిన దాని యొక్క కార్యం, దాని యొక్క
ఉపయోగిత ఉండేదన్నమాట. ఆ అప్పుడు కృతార్థం అయిపోయింది, చరితార్థం అయిపోయింది. ఏది ఆ చిత్తానికి కార్యం చరితార్థం అయిపోయింది అంటే జీవాత్మకు ముక్తిని అందజేసిందన్నమాట. చిత్తంలో క్లేశాలను కర్మలు నష్టం చేసిందన్నమాట. నష్టం చేసిన తర్వాత అక్కడ ఆ పరిణామ క్రమ సమాప్తి ఏదైతే ఉందో, ప్రకృతి వల్ల మహాతత్వం వల్ల అహంకారం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఏవైతే ఈ శరీరం, ఇంద్రియాలు, చిత్తము, మనసు ఇవన్నీ ఏర్పడ్డాయో, పంచభూతాలు ఏవైతే ఏర్పడ్డాయో అదే క్రమంలో మళ్ళీ ఆ ఇంద్రియాలు, అహంకారం, ఇంద్రియాలు పంచభూతాలు అహంకారాలు తన్మాత్రంలో పంచభూతాలు, మళ్ళీ అహంకారాలు మహాతత్వం అనేది ప్రకృతిలో విలీనమై క్రమంగా అదే క్రమంలో తన ప్రకృతి విలీనమైపోతాయి. ఎప్పుడు జీవాత్మకు క్లేశ కర్మలు ఎప్పుడైతే నష్టం చేస్తుందో అప్పుడు ఆ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి గుణముల ద్వారా ఉత్పన్నమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు, ఈ శరీరం ఏదైతే ఉందో అది తన ప్రకృతిలో విలీనమైపోతుంది. చిత్తం కూడా తన ప్రకృతిలో విలీనమైపోతుంది. అందుకే వాడికి పరిణామక్రమ సమాప్తి గుణానం, గుణాల యొక్క పరిణామక్రమం ఏదైతే ఉందో, పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామ క్రమం అనేది సమాప్తం అయిపోతుంది. అంటే తన ప్రకృతి విలీనమైపోతాయి అని చెప్తాం. ఇక్కడ తన పరిణామక్రమం సమాప్తం అయిపోతుంది అన్నప్పుడు క్రమం అంటే ఏమిటి అన్నప్పుడు మళ్ళీ ఒకటి సందేహం కలిగినప్పుడు ఆ సందేహ నివృత్తి కోసమే పక్కన ఏం చెప్పండి, క్షణ ప్రతియోగి పరిణామ అపరాంత నిర్గ్రాహ్య క్రమ. ఇప్పుడు పరిణామక్రమ సమాప్తి అంటే ఏంటి? పరిణామక్రమం అంటే ఏమిటంటే అంటే ఏదైతే ఏ క్షణంలో ఏ వస్తువు, ఏ జ్ఞానం మనకు ఏదైతే ఉత్పన్నమవుతుందో నెక్స్ట్ క్షణంలో దాని యొక్క పరిణామం మనకు కనిపిస్తుంది. పరిణామం ద్వారా వస్తువు యొక్క నిశ్చిత జ్ఞానం కలుగుతున్నమాట. ఇప్పుడు నేను దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కుండ అనేది ఆ మిట్టి చూర్ణం ఏదైతుందో, పొడి మిట్టి ఏదైతే ఉందని నీళ్లు పోసిన ముద్దగా మారిపోయింది. అంటే ఆ చూర్ణ మిట్టి నుండి, పొడి మిట్టి నుండి ఎప్పుడైతే ముద్దగా మారిపోయిందో అక్కడ పరిణామం మారిపోయింది. అక్కడ అపరాంతం అంటే ఆ పరిణామం మారిపోయినప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో అప్పుడు ఇక్కడ క్షణంలో పరిణామం మారుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్నే పరిణామ అపరాంత నిర్గ్రాహ్య అంటే పూర్వ పౌర్య స్థితి ఏదైతే ఉందో, పూర్వ అపరిస్థితి ఏదైతే ఉందో ఆ క్షణకాలంలో ఒక క్షణం తర్వాత రెండో క్షణంలో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో ఆ క్షణంలో మార్పులు జరిగేది క్రమం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్రమం చెప్పుకున్నాం. అటువంటి క్రమ సమాప్తి కలుగుతుంది అని ఇక్కడ క్షణ ప్రతియోగి అంటే ప్రతి క్షణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ గుణాలన్నీ ప్రతి క్షణంలో చలాయమానంగా ఉన్నాయి. ప్రతి క్షణం మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ వస్తువు పదార్థం ఏదైతే ఉందో దాంట్లో కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందుకే పరిణామ అపరాంత నిర్గ్రాహ్య, దాని యొక్క పరిణామ అపరాంతంలో ఆ పరిణతి చెందిన తర్వాత దాని యొక్క నిశ్చయ జ్ఞానం మనకు కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఇక్కడ క్రమం మార్పు ఉందని చెప్పి నిశ్చితమైన జ్ఞానం కలుగుతుంది. దాన్నే క్రమం అని చెప్పి చెప్పుకున్నాము. ఒక వస్తువు మార్పు చెందిందంటే అక్కడ పరిణామం అని చెప్పి చెప్పుకున్నాము. నేను చెప్పిన ఒక నూతన వస్తువు అనేది ఇప్పుడు చాలా దృఢంగా బలంగా ఉంది, కానీ కాలాంతరంలో అది జీర్ణశీర్ణం అయిపోతుంది. పట్టుకుంటూ కూడా అది అంత ముక్కలు అయిపోతుంది అన్నమాట. అంత జీర్ణశీర్ణం అయిపోయింది అన్నమాట. అది ఆ పరిణామం ఒకేసారి జరిగిందా? జరగలేదు. క్షణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది పురాతనత్వాన్ని పొంది, నూతన వస్తువు పురాతనత్వాన్ని పొందింది. అంటే ఆ క్రమం, ప్రతి క్రమంలో మార్పు జరగకుంటే అటువంటి స్థితి కలగదు. కాబట్టి దీన్నే క్రమం అంటాము. ఆ క్రమ సమాప్తి ప్రకృతి యొక్క ధర్మాలు కలుగుతుంది చెప్పి చెప్పుకున్నాం. ఇదే విషయంలో ఈ ప్రకృతి యొక్క ధర్మాల పరిసమాప్తి అని చెప్పావు కదా, ఆ స్థితి పూర్తిగా అంతమవుతుందా లేకపోతే అనంతకాలం వరకు ఉంటుందా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఏం చెప్పా అంటే పూర్వపక్షి ఇంకో రకం చెప్పాడు. ఈ బ్రహ్మాండం సృష్టి అయితే మనకు వర్తమానంలో కనిపిస్తుంది కదా, అది దానికి క్రమ సమాప్తి అవుతుందా, కేవలం జీవాత్మక క్రమ సమాప్తి అవుతుందా అంటే ఈ సంసారం బ్రహ్మాండం అనంతకాలం వరకు ఉంటుందా, అంతకాలం వరకు ఉంటుందా అంటే దీనికి ఏమైనా అంతం ఉందా లేదా అంతగా ఇట్లా కంటిన్యూ నడుస్తూ ఉంటుందా? దానికి రెండు రకాల సమాధానం చెప్పారు. ఒక దానికి ప్రశ్నకు సమాధానం ఒకే వచనంలో చెప్పవచ్చు, లేదంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం విభజ్య వచనీయం అని చెప్పి చెప్పుకున్నామట. ఒకటి ఏకాంత వచనీయాలు ఉంటాయి, అంటే దాన్ని ఒకే వాక్యంతో సమానం చెప్పొచ్చు. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటే వాటిని విభజించే మనం అర్థం చెప్పాలి, రెండు రకాలుగా అర్థం చెప్పాలి. దీంట్లో మనం చెప్పుకున్నాము, ఇప్పుడు పుట్టిన వాళ్ళంతా కూడా చనిపోతారని చెప్పాం. పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ చనిపోతారు, సందేహం లేదు. పుట్టిన వాళ్ళు చనిపోతారు, ఇది ఒకే విషయంలో ఒకే మాటలో మనం సమానం చెప్పొచ్చు. కానీ చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ పుడతారు అన్నప్పుడు అది విభజ్య వచనీయం అన్నమాట. ఒకే దాంట్లో సమానం చెప్పలేం, ఒకే వాక్యంతో ఒకే వచనంతో సమానం చెప్పలేం. ఎందుకంటే ఎవరైతే ముక్తిని పొందారో, క్లేశకర్మ నివృత్తి చేసుకున్నారో వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు.
ఎవరైతే క్లేశ కర్మలు నివృత్తం చేసుకోలేదో నష్టం వారికి జన్మ ఉంటుంది. ఇది విభజనీయ వచనం అని చెప్పి చెప్పాం. అట్లా ఎవరైతే నష్టం చేసుకున్న వారికి క్రమం ఉండదు, ఎవరైతే క్లేశకరం నష్టం చేసుకునే వారికి మళ్ళీ జన్మ ఉండదు. అంటే ఈ పరిణామ క్రమం అనేది అతనికి కనిపించదు, అంటే సృష్టి అతనికి ఉండదు. ఎవరైతే నష్టం చేసుకోలేదో ఈ సృష్టి అనంతకాలం వరకు అలాగే ఉంటుంది, అంటే వారికి ముక్తి కలిగించేంత వరకు అలాగే ఉంటుంది. ఎవరికైతే ముక్తి కలిగిందో అప్పుడు వారికి ఈ పరిణామక్రమ పరిణామక్రమం అనేది కనిపించదు, అంటే ఈ సృష్టి కనిపించదు. అది వాళ్ళ దృష్టిలో అంతమైపోతుంది. ఏ ఆత్మలైతే ముక్తిని పొందేదో వాళ్ళ దృష్టిలో ఈ సంసారం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా క్రమ సమాప్తి కలుగుతుందని చెప్పాం. అలా క్రమ సమాప్తి ద్వారా నష్టమైనప్పుడు, ప్రకృతి విలీనమైనప్పుడు, గుణాల ద్వారా ఉత్పన్నమైన చిత్తము బుద్ధి తన ప్రకృతి విలీనమైనప్పుడు ఏముంటుంది? పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ. అప్పుడు పురుషార్థ శూన్యమైన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ప్రసవం అంటే తన ప్రకృతిలో విలీనమైపోతాయి. అటు ఎప్పుడైతే ఈ ప్రకృతి యొక్క ధర్మాలు గుణాల ద్వారా ఉత్పన్నమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రసవం అయిపోతాయో అప్పుడు కైవల్యం, అప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది. దాన్నే స్వరూప ప్రతిష్టావా అని చెప్పాం. దాన్నే తన ఆత్మస్వరూపంలో ప్రతిష్ఠితం అవుతుంది. ఏది? ఈ జీవాత్మ. పురుషార్థ శూన్యానాం గుణానం ప్రతి ప్రసవ అంటే ప్రతి ప్రసవం అవుతుంది, అంటే అది తన ప్రకృతిలో మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం లేకుండా లీనమైపోతాయి, దగ్ధబీజం అయిపోతాయి. అంటే ఆ ఉత్పత్తి సామర్థ్యం మళ్ళీ ఉండదు, అంటే కైవల్య స్థితిలో ఉంటుంది. అంటే స్వరూప ప్రతిష్ట. తదాని స్వరూప ప్రతిష్ట మనం చెప్పుకునే ప్రారంభంలో తదా ద్రష్టు స్వరూపే అవస్థ. అప్పుడు జీవాత్మ తన ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతుంది. ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతుంది దాన్ని కైవల్య స్థితి అంటాం. కేవలి భావం, అక్కడ చిత్తంతో సంబంధం లేదు, ప్రకృతి యొక్క గుణాలతో సంబంధం లేదన్నమాట. ఆత్మస్వరూపంలో లీనమైపోయింది, దాన్ని కైవల్యం అంటాం. దాన్ని స్వరూప ప్రతిష్ట అని చెప్పుకుంటాం. ఎవరికి? స్థితి శక్తి రీతి. స్థితి శక్తికి స్వరూప ప్రతిష్ట ఉంటుంది, దాన్ని కైవల్యం అంటామని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకున్నాం. కాబట్టి పురుషార్థ శూన్యమైనటువంటి గుణాలకు ప్రతి ప్రసవ స్థితి కలుగుతుంది, మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉండదు, అంటే కైవల్య స్థితిలో ఉంటుంది, అంటే తన ఆత్మస్వరూపంలో జీవాత్మ లీనమైపోతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా కైవల్య స్థితిలో ఈ స్థితి కలుగుతుంది. ప్రకృతి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో తన ప్రకృతిలో విలీనమైపోతాయి. అప్పుడు జీవాత్మ తన ఆత్మస్వరూపంలో ఆత్మానందాన్ని పొందుతూ ఉంటుంది, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటుందని చెప్పి ఈ రకంగా మనము ఈ కైవల్య పాదంలో ఉండేటువంటి సూత్రాలను మనం ఒకసారి సంక్షేపంగా చెప్పుకున్నామండి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇందులో ఏదైనా సందేహం ఉందా అండి? అంటే సార్ ఇప్పుడు చిత్తానికి ఎప్పుడైతే గుణాలతోటి ఉత్పన్నమైంది కదా చిత్తం అనేది, దానికి ఎప్పుడు మరి యాక్చువల్గా ఈ పరిణామం అనేది అది ఇది పరిణామం చెందుతూ ఉంటుంది అన్నారు చిత్తాన్ని. అపరిణామి అనేది ఈ జీవాత్మ, అపరిణామి అనేది జీవాత్మ. ఇప్పుడు ఈ అంటే ఎప్పుడు ఈ పరిణామ క్రమం అనేది ఎక్కడొస్తుంది మరి? అంటే పరిణామ స్థితి అన్నారు కదా మీరు. పరిణామం ఈ తత్వాలు ఉత్పన్నమే కదా ప్రకృతి వలన, గుణాలతోటి మనం మహాతత్వం ఏర్పడి, మహాతత్వం వలన అహంకారం ఏర్పడి, అహంకారం వలన ఈ పంచ జ్ఞానాలు, పంచ కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి, తన్మాత్రలు ఏర్పడ్డాయి, పంచభూతాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ క్రమంలో ఏర్పడ్డాయి కదా. ఆ శరీర అదే సృష్టి ఏర్పడటానికి, పిండం ఏర్పడటానికి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమ సమాప్తి నష్టం అయిపోతుంది. ఎప్పుడు నష్టం అవుతుంది? అది ఎప్పుడు నష్టం అవుతుంది? ఎప్పుడైతే క్లేశ కర్మలు నివృత్తం చేసుకుంటుందో జీవాత్మ, ఆ జీవాత్మకు ప్రత్యేక నష్టం అవుతాయన్నమాట. ఈ పరిణామ క్రమం సమాప్తం అవుతుందన్నమాట. లేదంటే మృత్యు అయిపోయినా కూడా ఆ సూక్ష్మ అంటే వెంట ఉంటుందన్నమాట. చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ వెంట ఉంటుందన్నమాట. ఆ తత్వం వెంటనే ఉంటుంది కాబట్టి మళ్ళీ జన్మ కలుగుతుందన్నమాట. జన్మ అంతదు కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే క్లేశ కర్మ నివృత్తం కాదు. అవి విడిగా పోవన్నమాట. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ జన్మ కలుగుతూ ఉంటుంది. ఆ కర్మను బట్టే, ఆ సంస్కారాన్ని బట్టే మళ్ళీ జన్మ కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నష్టం చేసుకుంటుందో ఈ పరిణామ క్రమం అనేది నష్టం అవుతుంది. ప్రకృతి యొక్క సృష్టి ఏదైతే ఉందో, ఈ పిండం నిర్మాణం ఏదైతే ఉందో ఆ క్రమం నష్టం అయిపోతుంది అన్నమాట. అంటే ఈ పరిణామ క్రమం నష్టం అవ్వడానికి ఇప్పుడు చిత్తము అనేక ఇప్పుడు ఈ వస్తువులు చూస్తున్నప్పుడు దాని యొక్క వస్తువుల యొక్క స్థితిని జీవాత్మ గ్రహిస్తూ ఉంటుంది. గ్రహించినంత సేపు మనకి ముక్తి కలగదు. అది ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పినట్టుగా
ఈ ధర్మమేఘ సమాధి కలిగినప్పుడు దానికి అంటే అప్పుడు దానికి ధర్మమేఘ సమాధి క్లేశకర్మ నివృత్తి కలుగుతుంది. ఆ క్లేశకర్మ నివృత్తి కలిగింది అంటే అప్పుడు ఆ చిత్తం యొక్క కార్యం ఏదైతే ఉందో, చిత్తం ఎందుకు పనిచేస్తున్నది? పదార్థం చెప్పినాం. చిత్తం పదార్థం అంటే జీవాత్మ కోసం పనిచేస్తుంది. అది చిత్తంలో క్లేశకర్మ నివృత్తం అయిపోయినాక చిత్తంలో ఏ కర్మలు ఉన్నంతసేపు అది పనిచేస్తూ ఉంటున్నమాట. జీవాత్మ కోసం పనిచేస్తుంది సేవకుడిలాగా. ఆ కర్మ నష్టమైనప్పుడు చేయడానికి ఏం లేదన్నమాట. అంటే క్లేశాలు నష్టమైపోయినప్పుడు ఇంకా ఏ పని చేయడానికి లేదు కాబట్టి దానికి ప్రకృతి విలీనం అయిపోతున్నాం. ఏ క్రమంలో అయితే ఉత్పన్నమైందో అదే క్రమంలో విలీనం అయిపోతున్నాం అన్నమాట. ఏది చిత్తం విలీనం అయిపోతుంది, అప్పుడు ఇది అప్పుడు ఇది జీవాత్మ కైవల్య స్థితికి వెళ్తుంది. కైవల్య స్థితిలో ఉంటుంది. తన స్వరూపం లీనమై ఉంటుంది. అక్కడ ప్రకృతి సంబంధం, గుణాలతో సంబంధం లేవట. తన ఆత్మస్వరూపంలో ఉంటుంది. అక్కడ చిత్తం ఉంటుంది అన్నమాట. దాన్ని కైవల్యం, కేవలి భావ. కేవలీ భావం వస్తుంది. అంటే పరిణామం చెందడం అంటే ఈ చిత్తము తన ప్రకృతి స్వరూపంలో లీనమైపోతుంది దాని పని అయిపోయినప్పుడు. అంటే ఇంకా అప్పుడు ఇంకా చేయడానికి అప్పుడు ఇది కైవల్య స్థితికి వెళ్తుంది. ఓకే సార్, కైవల్య స్థితికి వెళ్ళింది కాబట్టి దీనికి పరిణామం చేయడానికి, మార్పు చేయడానికి ఏం లేదు. ఇంకా మార్పు చేయడానికి ఏమీ లేదు. చిత్తం పని అయిపోతుంది అక్కడ. చిత్తం పని అయిపోయింది అన్నమాట. అందుకే అది చేస్తా అక్కడ నా క్షణం మాత్రమే నా ఉత్సాహం అని చెప్పి బ్యాస్బాస్ చెప్పి నాకు క్షణకాలం ఏ పని చెప్పి చేస్తాం ఆటోమేటిక్ గా మనం ఎన్నికి వచ్చేస్తాం అన్నమాట. అంతే. లక్ష్యం సిద్ధింపజేసాం జీవాత్మకు. లక్ష్యం సిద్ధింపజేసిన తర్వాత అక్కడ ఉండడానికి ఇష్టపడతాం. ఇంకా చిత్తం పని అయిపోయింది అక్కడ. అంటే ఇంకా దాని పరిపూర్తి ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా కైవల్య స్థితికి జీవాత్మ చేరుకుంది. అయిపోయి జీవాత్మ తన ఆత్మస్వరం అయిపోయింది. చిత్తం ఎందుకు అంటుపెట్టుకుందన్నమాట. కర్మల కోసమే అది ఉండేదన్నమాట. ఆ కర్మలు నాకు వద్దని చెప్పింది. శుభకర్మలు వద్దు, నాకు అశుభ కర్మలు వద్దు, ఏ మిశ్రిత కర్మలు వద్దు, అన్ని కర్మలు తెంచేసుకుంది అన్నమాట. అంటే చిత్తం నుంచి విడిపోతుంది. బికాజ్ చిత్తమే విడిపోతుంది. ఆత్మలో లీనమైనప్పుడు సంబంధం ఉండదన్నమాట. అదేలే, అర్థమైంది సార్. కానీ మహోదయ మళ్ళీ జననం అప్పుడు మరి ఆ చిత్తం మరి వేరే చిత్తాన్ని తీసుకుని వస్తుందా? మళ్ళీ జన్మ కలిగినప్పుడు ఇంకా కైవల్యం చెందింది తర్వాత కైవల్యంలోనే ఉండదు కదా. మళ్ళీ ఎప్పటికో మీరు చెప్పినట్టుగా 30 సంవత్సరాల కల్పాంతరంలో మళ్ళీ జననం కావాలి అని కోరుకోదు అది. అది సీమిత కాలం వరకు ప్రయత్నం చేసింది కాబట్టి విశిష్టమైన కాలం వరకు అక్కడ అంత కాల అవధి పూర్తి అనుభవించిన తర్వాత మళ్ళీ జీవాత్మకు సామాన్యంగా కర్మల్లో, పుణ్యకర్మల్లో, పాపకర్మ సామాన్య జీరో బ్యాలెన్స్ లో ఉందన్నమాట. అప్పుడు సామాన్య జన్మ మళ్ళీ ప్రకృతితో సంబంధం చేస్తామట. పరమాత్మ చిత్తం యుక్తం చేస్తాడు. ప్రకృతితో సంబంధం చేసినప్పుడు ఆటోమేటిక్ గా చిత్తం వచ్చేస్తున్నప్పుడు అంటే ప్రకృతి యుక్తమైన ప్రకృతి ద్వారా గుణాలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి గుణాలతోటి చిత్తం ఏర్పడుతుంది. అప్పుడు అదే చిత్తం ఏం రాదు, మళ్ళీ వేరే చిత్తం రాదు. అప్పుడు ఏం లేవు, పాపాల్లో పుణ్యాలు జీరో స్థితిలో ఉన్నామాట. ఇక్కడి నుంచి నువ్వు ఏం చేసుకుంటే అది ఆ కర్మలు ఏర్పడతాయి. మళ్ళీ ఇంకా పాప పుణ్య కర్మలు శూన్యంగా ఉన్నాయి. పాపాల్లో పుణ్యాలు జీరో స్థితిలో ఉన్నామాట. న్యూట్రల్ లో ఉందన్నమాట. అప్పుడు నువ్వు ఏం చేసుకుంటే దాన్ని బట్టి కర్మలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. మళ్ళీ పాపం లేవు, పుణ్యాలు లేవు, నీవి సామాన్య స్థితిలో జీరో బ్యాలెన్స్ లో ఉన్నావట. జీరో స్థితిలో ఉన్నావు. నువ్వు ఏం చేస్తే, ఏ కర్మలు చేస్తే అటువంటి స్థితి కలుగుతుంది. మళ్ళీ అందుకే అక్కడి నుంచి మళ్ళీ జన్మ కలుగుతుందని చెప్పి చెప్పుకున్నావట. అప్పుడు మళ్ళీ కొత్త చిత్తం మళ్ళీ ఏర్పడింది. ప్రకృతి సంబద్ధమైన, ఇప్పుడు ప్రకృతి సంబద్ధం లేదు. ఎప్పుడైతే ముక్తి కలుగుతుందో ప్రకృతి కనిపించదు. జీవాత్మ ప్రకృతి చూడదు, బ్రహ్మాండం చూడదు అన్నమాట. అది పూర్తిగా స్వచ్ఛందంగా విచరిస్తూ ఉంటున్నాడు. ప్రకృతి గుణాలతో సంబద్ధమే కాదు. మళ్ళీ ఎప్పుడైతే ముక్తి యొక్క అవధి పూర్తి అయిపోయిన తర్వాత మన ప్రకృతి సంబద్ధం అవుతుంది. ప్రకృతి సంబద్ధం అయినప్పుడు గుణాలతో యుక్తమైందంటే గుణాల ద్వారా మన చిత్తం ఏర్పడుతుంది. ప్రకృతి సంబద్ధం కానంతసేపు తన ఆత్మస్వరూపంలో విలీనమై స్వచ్ఛందంగా విచరిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్వచ్ఛంద నష్టమైపోయిందో, ప్రకృతి సంబంధం నష్టమైపోయిందో వెంటనే తన ఆత్మస్వరూపంలో విహరిస్తూ ఉంటుంది. అంటే ఈ గుణాలే మళ్ళీ ఉత్పత్తి చేసుకుంటాయి చిత్తాన్ని కూడా. అదేం చేయదు. పరమాత్మను మళ్ళా ముక్తిలో ఎన్నాళ్ళు పెట్టుకుంటే చెప్తా అవధి కావాలి. 36 కల్పాల వరకు అక్కడ పెట్టుకుంటాడు. 36 సంవత్సరాల వరకు కల్పాల వరకు అక్కడ పెట్టుకుంటాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రకృతితో యుక్తం చేస్తామంట. పరమాత్మ ముగిస్తాడు అక్కడ పెట్టుకోవడం అన్నమాట. నీకు కూడా బోధ కొట్టేస్తుంది. అక్కడ నిత్యం అమృతమే ఎన్నాళ్ళు తాగుతూ ఉంటావు, కొంచెం మన కట్టామిట్ట కూడా కావాలన్నట్టుగా మనం వచ్చేస్తాం. అవును, మళ్ళీ మనమే అట్లా అంటున్నారు సామాన్యంగా. కాబట్టి ఒక సీమితమైన కర్మలు చేస్తున్న జీవాత్మ అమృత కాలం చాలా దీర్ఘకాలంగా ఉంటుంది. దీర్ఘకాలం అయిపోయిన తర్వాత
సహజంగా మళ్ళీ వచ్చేస్తుంది. అక్కడ చేసే కర్మలను బట్టి మన ప్రకృతి యుక్తం అయితే అయిపోయింది. ఖచ్చితంగా చిత్తం ఆటోమేటిక్ గా ప్రకృతి యొక్క ధర్మాలు అన్ని ఆత్మతో అంటి పెట్టుకుంటాయి. అందుకనే నీకు నువ్వు సృజించుకున్నదే అంటారు కదా ఆత్మ శరీరం. నీకు నువ్వు సృజించుకునేది. నీకు నువ్వు అంటే కర్మలను బట్టి, ఇప్పుడు నీకు నువ్వు సృజించుకునే కర్మలను బట్టి మనం సృజించుకునేమాట. అందుకే ఎవరు అనేది నేను చేస్తేనే వచ్చింది కాబట్టి నాకు నేను సృజించుకున్నదే ఈ జన్మ. అవునవునండి. క్షమ్యతాం మహోదయ. నేను లేదండి, నేను లేదండి ఎక్కడ.